ఈరోజు రెసిపీ ముంత మసాలా. ముంత మసాలా పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. ముంత మసాలాకు అభిమానులు కూడా ఎక్కువే. అందరూ దీన్ని ఇష్టపడతారు. సాయంత్రం వేళ సమోసా బజ్జీలు తిన్నట్టే ముంత మసాలా తినేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. దీనికోసం ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళే తినేవారు ఎంతోమంది. మరి ఇంట్లోనే దీన్ని 5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా? దీనికోసం నేను ఒక ప్యాన్లో 2 కప్పుల బొరుగులు తీసుకున్నాను. కొన్ని ప్లేసెస్లో వీటిని మరమరాలని కూడా అంటారు కదా. స్టవ్ సిమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలి అంటే ఇలా ఒక గింజ తీసుకొని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇలా వేస్తున్నప్పుడు కూడా గలగల అని సౌండ్ కూడా రావాలి. అంతవరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లో ఒక పావు కప్పు కార్న్ఫ్లేక్స్ ఇలా వడియాల మాదిరి వేయించుకోవాలి. వేయించిన ఈ కార్న్ఫ్లేక్స్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో పల్లీలు వేయించుకుందాము. వీటిని కూడా ఒక పావు కప్పు వేయించుకుందాము. మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుని వీటిని కూడా పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు వేయించిన బొరుగుల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుందాము. దీనికోసం ముందుగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసేసాను. అలాగే ఒక టమోటాను, దీన్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ వేసాను. వేయించిన పల్లీలు వేసేద్దాము. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ మసాలాను కలుపుకోవాలి. తరిగిన కొత్తిమీర వేసాను. వేయించిన కార్న్ఫ్లేక్స్ నేను చెప్పినట్లు ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి కారము కాస్త చూసి వేసుకొని ఒక పావు టీ స్పూన్ కారం వేసాను. ధనియా పౌడర్ వేసుకుందాం. పావు టీ స్పూన్ సరిపోతుంది. జీరా పౌడరు, ఇది కూడా ఒక పావు టీ స్పూను. పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసేద్దాము. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేద్దాము. నెయ్యి వేయడం వలన ముంత మసాలా అనేది గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఫైనలీ నిమ్మకాయలో సగం నిమ్మకాయ సరిపోతుంది. ఇలా పిండి వేసేద్దాం. ఒక్కొక్కటిగా ఇలా వేసి వీటినంతా ఇలా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఈ బొరుగులకు బాగా పట్టాలి. మరి దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని మాషీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే, ముంత మసాలా రెడీ అయిపోయింది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.